వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణ అనే నేపంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ చట్టం 2025ను దేశంలోని యావత్ ముస్లిం సమాజం ముక్తకంఠంతో వ్యతిరేకిస్తోంది. అర్ధరాత్రి పార్లమెంట్లో ఆమోదించబడిన చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అనేక ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లాలో ఉన్న ముస్లిం సంఘాలు, ప్రజాస్వామ్య ప్రేమికులు, లౌకికవాదులు సంఘటితంగా జేఏసీ ఆధ్వర్యంలో ఉర్దూ పాఠశాల నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ చట్టం ద్వారా వక్ఫ్ ఆస్తులపై ప్రభుత్వ పెత్తనం పెరిగి అనతి కాలంలోనే దేశంలో ఉన్న భూములన్నీ అన్యాక్రాంతం అవుతాయని ముస్లింలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చట్టం ద్వారా వక్ఫ్ ఆస్తులను కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేయడానికి కేంద్ర ప్రభుత్వం దారులు తెరిచిందని ముస్లిం పెద్దలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ర్యాలీ అనంతరం జిల్లా కలెక్టర్కు విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజుకు మెమరాండం సమర్పించారు. ఈ వక్ఫ్ సవరణ బిల్లు గురించి మనం వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే వక్ఫ్ సవరణ అంటే మన పూర్వీకులు, మన ముస్లింస్లకి వక్ఫ్ చేసిన దానం ఇది. అల్లా మార్గంలో వాళ్ళు దానం చేసిన భూములు ఇది. దీంట్లో మాకు మసీదులు, మద్రసాలు, ముఖ్యమైన భూములు ఉన్నాయి. దానికి ఇప్పుడు ఉన్న రాజ్యాంగం వ్యతిరేకంగా దానికి బిల్లు పాస్ చేసి మన మీద దౌర్జన్యం చేస్తున్నారు. దీనికి మనం వ్యతిరేకంగా పోరాడటానికి మనం ఈ రోడ్డు మీద వచ్చినాము. ఈ ప్రొటెస్ట్ ఎందుకు చేస్తున్నామంటే మా మసీదులు, మా మదర్సాలు, మా భూములు మనం కాపాడుకుందామని మనం ఈ ప్రొటెస్ట్ని చేస్తున్నాం. ఎందుకంటే ఈ వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధంగా ఉంటుంది. ఈ విరుద్ధంగా ఉంది కాబట్టి మన మీద దౌర్జన్యం జరుగుతుంది. ఆ దౌర్జన్యానికి మనం విరుద్ధంగా పాల్గొంటున్నాం.